సో హలో గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాక్స్ అంటే ముందుకు అయితే ఒక మంచి కంటెంట్ తో వచ్చిన. సో ఇన్ని రోజులు అయితే వీడియోలు చేయలేకపోయినా గాయస్, ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు. సో ఇప్పుడైతే కంటిన్యూగా వీడియోలు చేసా, మిమ్మల్ని ఖుషి చేసా. నేనైతే ఈరోజు మా మ్యాక్స్ 390 మీద మంచి ఫ్రాంక్ అయితే వేయబోతున్నా. కంటెంట్ వచ్చేసి బండిని తీసుకుపోయి ఒక వాగులేసి వాగులేసి బండి మొత్తం రూప్ బ్రేకర్ మార్చేస్తాం. ఇదో ఇదే ఆ బైక్ DP200. దీన్ని మాత్రం మొత్తం గబ్బు అంటే గబ్బు చేసేసినాక చూసేద్దాం ఆయన రియాక్షన్ ఎట్లుందో. చలో ఇంటికైతే వెళ్ళిపోదాం. పని ఏం కాలే, హాయ్ చెప్పు. ఇట్లా హాయ్ చెప్పే హాయ్ అని మా పెద్దమ్మ. హాయ్ చెప్పు బ్రో, ఇది నా కొత్త ఛానల్. నా ఛానల్ ఓపెన్ చేసాం. జర బండి బాగా దాకా వేసాం. చిన్న పని అట్లనే మా బాయ్ ఒక బాగుంటాడంట. అట్లనే కొంచెం పని చికెన్ తీసుకురాడు మా ఇంటికి. చుట్టాలు వచ్చారు మా ఇంటికి. చుట్టాలు మా మదర్ వచ్చింది కానీ సరే బాయ్ ఎంతకాలం అయితే నేను మళ్ళీ వస్తా. హాఫ్ అన్ అవర్ లోకి వచ్చేసా. తొందర రాదు, నేను వేసుకోపోతే అక్కనే కానీ తొందర రా. నేను మళ్ళా చెప్పినా వీడియో తీసుకోవాలి. అవును, వీడియో వచ్చినాక సరే. తొందరగా రే అందో. ఓకే చలో DP200 అయితే అల్లుడా గాడి స్టార్ట్. చలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? సీదా గోవానా? సందులకి పోమా? అరే మన ఊరు బాలరా అని చెప్పి బాలరా అయితే వద్దులేదు. బండి అయితే మొట్టమొదటి ఇలా నంజాడు అయితే ఏమంటే పెట్టే బండి గుర్తుపట్టడం చాలా కష్టం. మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. పొద్దున కొడుకు అనుకుంటే నా మొట్ట అయిపోతారు. అడిగినాకైతే నవ్వుకైతే ఫోన్ అయితే కొడతాం. ఫోన్ చేస్తా, మళ్ళీ ఫోన్ చేసి బాయ్ గిట్టని బండి గిట్ట చేసి నేనేం చెప్పాను. వీడియో చెప్తాడు. చెప్పేసినాక రియాక్షన్ మీద కొడతాడు. వచ్చినాక నాకైతే భయం కళ్ళు తెస్తా విలువైతే ఏడవాలి. కవిగాడు పక్కన చేశారు. ఆ బండి అయితే చూసుకుందాం తర్వాత. అరే బాయ్ చేస్తే ఏడవాలి అంటున్నావు, ఏడిపిస్తా సార్. అట్లుంటే దారి అయిపోతారు మీరు. చూడు తీసుకోరు ఎట్లుంది. ఇట్లాంటి దారి ఎలా చూడాలి అనుకుంటా మీరు. నేను వెళ్తావా? అది ఇక్కడ సైడ్ దింపురా పోయి మంచిగా ఉంది. అంటారు ఇద్దరు కాదు చై ఉంటాయి ఇక్కడ మొత్తం. గాయ చూడండి అయితే వీడియోస్ ఎట్లున్నాయి అంటారు చూసుకోండి. అయిపోతారు చేపలు పడుతురు. హాయ్ హాయ్ బోలో చూసిగా మొత్తం ఎట్లుందో ఇది. దీంట్లోనే అయితే బండి అయితే డౌట్ బస్ ఇప్పుడు మొత్తం వాటర్ ఉన్నాడు. మనకి ఎట్లా బురద కావాలి. గుడ్ సైడ్ ఉంది బాగా తీసుకొని మట్టి మీద. మట్టితో ఏమవుతుంది?
వీడు ఆగమ్మాడు ఏం చేస్తుంది బండికి అయితే మొత్తం అది మాడిఫై చేస్తుంది బండిని. ఏ బాయ్ బండి ఇట్లానా వాడు చూసిన అనుకో వీడు జావా తింటాడు ఎన్నే వాగలేసి. చూసినప్పుడు చూస్తున్నాం బాయ్. అదే వద్దురా ఎందుకు అట్లా కలిసి చేస్తున్నావు, మనం బాలని చెప్పినాం రా బండి. నన్ను చిన్న ఉన్నప్పటి నుంచి తక్కువ టార్చర్ పెట్టిందా. అదే 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 బాయ్ బండి చూసి ఎట్లా అయిపోయిందో, వాళ్ళు మొత్తం గల్లీ అంటే గల్లీ చేస్తుంది ఫుల్. తెచ్చినాక బండి మొత్తం మార్చేస్తా. యో ఇట్లా నా బాయ్యో సీట్లు ఎట్లా అయిపోయినాయి ఇప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లా అయినాయి. సో గాయ్స్ ఇట్లా మొత్తం గలీజ్ అంటే గలీజ్ అయిపోయింది బండి. అన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా. అరే వాడు చూసే నేను జావ తింటారు అరే. అంటే ఇలా ఉండాలి పెట్టి నాకు అరే మొత్తం నేను చంపేశారు ఆడు. బండి ఎట్లా చేస్తున్నావు, ఎట్లున్నా బండి ఎట్లా అయిపోయింది. హెల్ప్ చేయొచ్చుగా నాకు, హెల్ప్ చేయొచ్చుగా. హెల్ప్ ఏముంది సార్ బాయ్ నువ్వు అటు వచ్చినానికి మొత్తం ప్లస్ టూ నువ్వు ఇక. చూద్దాం దొరికినప్పుడు ఎవరు చెప్తారు. అరే రే 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 బాయ్ యో ఎట్లా అయిపోయింది చూడు మొత్తం చాబే గేవి అంతా గలీజ్ అంటే గలీజ్ అయిపోయింది. వాడు ఉంటాడు ఎవరికి. చూసారా ఇట్లా వేస్తారా నేను ఎవరన్నా వాడు ఎంత మంచి అడుగు ఇచ్చిండు వీడు ఎట్లా చేస్తుండు. చేసేస్తా బండి పని మొత్తం ఇదేనా ఇచ్చిన తరిక అయింది, వాడు చేసే పని అయింది చూడండి. ఇంకేమన్నా తక్కువైందా చెప్పు, చేయాలి తక్కువైతే మళ్ళీ మొత్తం చేసేస్తా. ప్రపంచంలోని అంత నికృష్టుడు దానికైతే ఫోన్ అయితే కొడతాడు గలే చేస్తాడు. ఎందుకు నువ్వు ఫోన్ చేసినావు అనుకో ఇంకా నీకు నాకు రామ్ 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 అయినా సరే అయితే ఫోన్ చెప్తా అరే బండికి ఇట్లా గలే చేస్తున్నాను వస్తుంది చూడు. ఇట్లా అంటే అట్లా వేస్తుండు బండి పైన. అయ్యో ఈరోజు అయితే వీడైతే మ్యాక్సిమంతో ప్రశ్నం చేసుకుంటాడు ఈరోజు. నువ్వు నా పక్క నుండి గానే సపోర్ట్ చేసావేమిరా. మళ్ళీ ఎవరిని సపోర్ట్ చేస్తారు అని బండి వాడు ఎట్లా ఇచ్చి నీకు ఎట్లా చేస్తున్నావు రాను. అప్పుడప్పుడు ఇట్లాంటి తమాషాలు చేయాలి బాయ్. అరే అరే వద్దురా అరే మస్తు గలీజ్ అయిపోయింది బండి అయితే. అయ్యో ఎట్లా అయింది చూడు బండి. ఇంకా చూడండి బండి అయితే ఎట్లుందో. సో గాయ్స్ బండి అయితే చూడండి ఎట్లయింది మొత్తం కానీ మస్తు అంటే మస్తు గలీజ్ చేసి వీడు. ఇంకా కొంచెం తక్కువ పడుతుందేమో అని ఆలోచిస్తున్నా. కొడక్క దానికున్న విశ్వాసం లేదురా రే. నాకైతే ఫోన్ చేస్తున్నాను నేను ఇప్పుడు వన్ చేసిన ఎట్లుంటుంది చూద్దాం. నవీన్కి అయితే ఫోన్ చేద్దాం బండి గిట్ట గిట్ట వేసి అని చెప్పేస్తాడు. చూద్దాం మనం కూడా రియాక్షన్. ఫోన్ అయితే చేస్తున్నా. వచ్చినాక మస్తు గలీజ్ అయిపోతావు నువ్వు ఇక. చూద్దాం. హలో ఏడున్నా మచా. నువ్వు వస్తావని నేను ఇంటికాడ ఉన్నావా? ఒక్కసారి వాగులోకి వస్తావా? నీ బండి వీడు ఇప్పటిదాకా బాగాలని చెప్పింది కదా. హలో నీ బండి బాగా తీసుకోవద్దని చెప్పింది కదా ఇప్పటిదాకా వీడు నందువాడు బాగా తీసుకోవాలి. బండి వాగులోకి తీసుకొచ్చి నీ బండి మొత్తం గలీజ్ చేసి బుడిజా గిడిజా పెట్టి. నీకు కావాల్సింది నేను, నాతో పెట్టుకో. నీ బండిని మొత్తం బుడిజా పెట్టి మొత్తం గల్లీ చేసిన బండి మొత్తం ఖరాబ్ చేసిన వాడు. ఒకసారి నువ్వు చూసినావు అనుకో ఒకసారి అయితే రాయిడికి నువ్వు తొందరగా. ఇంకో మేము వాగులు ఉన్నాం మీరు బాగా తీసుకురాలి నన్ను. నాకు కూడా బాగా అని చెప్పిండు వీడు మేము ప్రాణం చేద్దాం అదని చెప్పి తీసుకొని వచ్చిండు. బండి మొత్తం మస్తు గల్లీ చేసిండు అయితే తొందరగా రాయిడికి. ఇంత చెప్పి నేను ఇంటలేడు వీడు. కరెక్ట్ వాగులకు రా చెరువు కాడికి పెద్ద చెరువు కాడికి తొందర చూడండి నీ గుద్దవాలి. అధినాయక జయ. ఏ బాయ్ నువ్వు కూడా కొట్టకుండా ఆపాలి. నేను ఎందుకు ఆపుతా బాగా నేను చెప్పి నాకు అలా చేయమని. వచ్చేటప్పుడు అయితే వచ్చినావుగా. నేను వచ్చినా నేను బాగారని చెప్పినా నేను ఇడికైతే అని చెప్పలేదు చెప్పేసి నేను చూద్దాం వాడు వచ్చినాక ఎవరికి ఏమంటాడు అంటే అక్కడికి నేను కొట్టిద్దామని ఫిక్స్ అయినా.
కాదు నువ్వు తీసింది కదా అందరూ ఒక దిక్కైనా నేను ఒక్కను ఒక దిక్కు. నేను ఎవడికి భయపడినానే నీకు మట్టుగా తెలుసా? సో గాయస్ అయితే నవీన్ అయితే వస్తుండు. చేతులు అయితే కడుపుతా. ఇంకో చేతులు అయితే కడుక్కుంటాడు వీడు దొంగ మంగ ఆడు. చేతులు అయితే కడుక్కుంటును. ఏ బాయ్ నవీన్ అయితే వచ్చిండు చూడు. ఏ బాయ్ బండి బాయ్ బండి లేచిండు. ఏ మొత్తం చేసింది వీడియో చూడు గాయస్. బండి లేచిండు. బండి అనుకుంటారు ఏమనుకోండి బే. ఆ బండి బుడిదేందిరా నాయన. బండి నీకు ఎందుకు ఇచ్చినా? నమ్మకం ఇచ్చినా నమ్మకం వేసుకురా. నువ్వు ప్రాంకులు గింకులు ఉంటే నా బండి కాడ నా మీద నీకు కావాల్సింది నేను, నాతో అది బండి అయిందిరా. బండి బాయ్ ఈ రీపులల్లా మొత్తం అరే ఇంజన్ కూడా కూసిరు గారా. బాగా పోతా అంటే గారా బండే నారేది. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. మాదాకులు తింటకు రే కళ్ళకు. ఏంద్రా ఇది ఇంట్లో కొట్టిరు ఏమ్రా. మొత్తం ఆడేసిండ నవీన్. మొత్తం నాదేం సంబంధం లేదు. చేతులు ఆడుతుంది మళ్ళాడు. మంచి అయితే నా చెప్పు తీసుకోడికి రా. లేకపోతే ఉరుకు కొడతాం. అరే మొత్తం ఎండిపోయిందిరా. ఏమనంటే నా మీద ప్రాంకులకి ఇంకో బండి కాడు కాదు. నీకు కావాల్సింది నేను, నాతో పెట్టుకో. ఎప్పుడు నేర్చుకుంటావు? ఆ చెప్పు తీసుకోడానికి రా. అరే ఎండిపోయింది కదా మీటర్ బోర్డు కూడా. అరే కప్పు అరే బండి అనుకుంటారా ఏమనుకుంటారు అసలు. ఆఖడికి ఏమో ఇంజన్ కి రీమ్ లో కూడా పోస్తారా? ఎట్లా మచ్చా వీడియో బండి. నువ్వు నాకు మీ పని చేస్తా. చెప్పేసుకోనికి రే. మొత్తం ఆడేసింది మచ్చా. మా సంబంధం బండి అడగకపోతే బండి నీకు ఎట్లా ఇచ్చినా అట్లనే ఉండాలి నా బండి. లేకపోతే నేను రావాలనే దిగుతా. నీ బండి మొత్తం బాగలేసి కొట్టుకోపిస్తా. అంటి పెడతా నీ బండిని. అరే యువతల పక్క కూడా ఉంది కదా. నీకు ఇక బ్రో చెప్పు తీసుకో చెప్పు. ఇంకొకసారి నా బండి అడుగు. తెలుసుగా క్రేజీ బాయ్ 46 అంటాం. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ నువ్వైతే నువ్వైతే రైట్రా. బండి ఇప్పించుకున్నా నీ బండి కూడా అటెండ్ చేస్తా. వాగులో తీసుకోపోతా చూడు. మన క్రేజీ బండి అంత బండి అయితే దాని రావుగా. బండే మనం ఇచ్చినప్పుడు ఎట్లుండేరా? మంచిగా ఉండే. చికెన్ కోత అయిపోయేందుకు ఇచ్చిన నేను. మడదలేదు ఎవరు లేరు బాగా. బండి ఖరాబ్ చేయడానికి తీసుకొచ్చిన అట్లా మొత్తం వాడు. మడదలు వచ్చిన ఇంటికి. మడద వచ్చింది ఇంటికి. బండి అడగకపోతే మాత్రం నీ బండి అటెండ్ చేసా. ఓకే బాయ్ బండి తాని మాట నా బండి కాడికి వచ్చినప్పుడు అడుగుతా చేద్దామా ఏమని చెప్పి తీసుకొచ్చిరా నీకు ఇంటికి వచ్చి? బాగారని చెప్పి నాకు బాగారని. బండి కాడ మాత్రం మజా కాడపోయినా చెప్తున్నా. ఇంతవరకు నేను బండిని అసలు మట్టి కూడా వాడినారా నా బండికి? నిజాలు చెప్పు. ఎవరు చేసిరా? ఎవరు చేయమన్నాడు? ఏ లేదు ఫస్ట్ నవీన్ కానీ బండి మీద ప్రాంక్ చేద్దామని ఈడే చెప్పింది. ఫస్ట్ గల్లో చెప్తా నీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ చెప్పు నువ్వు చెప్పు. గల్లేదు కదులుతా గల్ల. ఈడైతే ఎప్పుడు ఏమని చెప్పి మంచిగా నవీన్ కానీ బండి మీద ప్రాంక్ చేద్దాము. మంచిగా మనం కూడా ఒక ఛానల్ పెట్టుకుందాము. ఆ ఛానల్ రోజే నియమం చేద్దాము. ఇట్లా ఛానల్ కూడా ఆపేసి బాలని చెప్పి నాకు మొత్తం బండి ఖరాబ్ చేద్దాం రా బాగా వేసుకోమంటే అప్పుడు అయిపోయాడు వద్దా అని చెప్తే వాడు ఇంటలేడు. అప్పటి నుంచి ఖరాబ్ చేద్దామని బండి ఖరాబ్ చేద్దామని. లేదు లేదు నేను ఫస్ట్ అసలు నాకు ఈ ఆలోచన రాలేదు. ఈడో పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలుసు. ఫస్ట్ ఈడే చెప్పిండు నవీన్ కానీ బండి మీద మంచిగా ప్రాంక్ చేద్దాము. మనం
బండిని ఎట్లా చూసుకుంటారు ఆ పిల్లకాని ఎక్కువ బండి ఉండే మీకు కొడుకులారా నాది కూడా ఉందా అబుజా అదో మడదలు వచ్చినందుకు ఇచ్చిన నేను నా బండి చూసా వాళ్ళ మడదలని అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరు కూడా ఇట్లాంటి తప్పులు చిన్న చిన్న తప్పులు చాలా పెద్ద పెద్ద అవుతాయి. మీరు కూడా ఎప్పుడు చేయటానికి నాకు ఇప్పుడు వెళ్తుంది అడుగుతుంది ఇగో దేంట్లో కడితే దాంట్లో పేరు మనం స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. అభిషేకం చేయాలి బిడ్డ నా బండికి మీరు. ఎందుకు నేను జావ దించి నీ రక్తాభిషేకం చేశాను. మొక్కాలు రా నా బండిని అయితే మళ్ళీ ఎట్లున్న బండి అట్లా వేసేసిన. ముట్టుకోవద్దని చెప్పాను కదా, ముట్టుకోవద్దని ఇంకా మళ్ళీ మొత్తం బుధ ఇంకా మళ్ళీ ఏం కాలేదాన్ని అని పసికట్టు దింగితే మొత్తం షార్ట్ పడ్డా ఇంకా ఎట్లుంది